ఇప్పుడు ఎక్కడ చూసినా ఏఐ గురించే చర్చలు సాగుతున్నాయి. ఏఐతో ఎన్నో ప్రయోజనాలుంటాయని చాలా మంది చెప్తుంటే దానివల్ల మానవులు ప్రమాదంలో పడతారు అనే వాదన బలంగా వినిపిస్తోంది. అయితే ఏఐ ప్రమాదం కంటే కూడా మనం ఆందోళన చెందాల్సింది, జాగ్రత్త పడాల్సింది మరొకటి ఉంది. అదేంటంటే మనుషుల మూర్ఖత్వం. సాంకేతికంగా అభివృద్ధి చెందుతున్న కొద్దీ మనిషిలో మూర్ఖత్వము పెరుగుతుండటం ఆందోళన చెందాల్సిన పరిస్థితి. విజ్ఞానం పెంచుకుంటున్న కొద్దీ మానవులు వివేకాన్ని కోల్పోతున్నారు. వాట్సాప్, ఫేస్బుక్, ఇన్స్టాలో వచ్చే వాటిని క్రాస్ చెక్ చేసుకోకుండా నమ్మేసి వెంటనే ఇతరులకు ఫార్వర్డ్ చేయడం, వాటిపై అర్థం లేని ఆవేశాన్ని వెళ్లగక్కడం లాంటివన్నీ మన మూర్ఖత్వానికి నిదర్శనంగా చెప్పొచ్చు. ఈ రోజుల్లో ఎక్కడ చూసినా ఏఐ మాయే కనిపిస్తుంది. ఇది ప్రతి రంగంలోనూ మార్పులకు కారణమవుతూ మనిషి జీవితాన్ని మారుస్తుంది. దీనివల్ల ఎదురయ్యే ప్రమాదాలను మరిచిపోలేమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఏఐలో మరో మెట్టు ఏజీఐ. సాధారణంగా ఏఐ ఒక నిర్దిష్ట పని కోసం మాత్రమే రూపొందించబడుతుంది. కానీ ఏజీఐ అంటే మానవ మేధస్సు మాదిరిగా విభిన్న రంగాలలో పనిచేయగల, నేర్చుకునే, అర్థం చేసుకునే సామర్థ్యం కలది. ఇది మనుషుల్లా విభిన్న విషయాలను అర్థం చేసుకుని పరిష్కారాలను అందించగల సామర్థ్యం కలిగి ఉంటుంది. ప్రపంచాన్ని శాశ్వతంగా ప్రభావితం చేయగల సామర్థ్యం ఉన్న ఆర్టిఫిషియల్ జనరల్ ఇంటెలిజెన్స్ 2030 కల్లా అందుబాటులోకి వస్తుందని, ఇది మానవాళికి పెద్ద ముప్పుగా మారవచ్చని గూగుల్ డీప్ మైండ్ తాజా పరిశోధన హెచ్చరించింది. జాగ్రత్త పడాల్సింది మనమే. ఊరంతా అనుకుంటున్నారని నమ్మేయడం, నిజానిజాలు తెలుసుకోకుండా లొంగిపోవడం మనిషిలోని మూర్ఖత్వానికి నిలువెత్తు నిదర్శనాలు. వ్యాపార ప్రచార మాయలో పడి ముఖం తెల్లగా మారేందుకు, అలా కనిపించేందుకు ఏంటేంటో పూసుకుంటున్నాం. తన ప్రతిభలో ప్రపంచాన్ని మైమర్పించే స్థాయికి ఎదిగిన మైకేల్ జాక్సన్ కూడా ఈ మాయలో పడిపోయాడు. పొద్దున్నే లేచి నడవడం ఆరోగ్యానికి మంచిదని తెలుసు, కానీ చెయ్యం. సెల్ ఫోన్కు బానిస కాకూడదని తెలుసు, చూడకుండా ఉండలేం. ఇవన్నీ మానవ మూర్ఖత్వాలే. అయితే ఏఐ ఆధారిత డ్రైవర్ రహిత కారులో లోపం ఉంటే సాఫ్ట్వేర్ సరిచేస్తే సర్దుకుంటుంది. కానీ ఓ చేతిలో సెల్ ఫోన్ చూస్తూ మరో చేతితో డ్రైవింగ్ చేసే మనుషులను ఎలా మార్చగలం? ఏఐ అలా చేయదు. ఏఐ అనేది పూర్తిగా డేటా, ట్రైనింగ్ పై ఆధారపడింది. ఆ రెండింటినీ మనిషే ఇస్తాడు. మనిషి ఇచ్చే డేటా తప్పైతే ఏఐ నిర్ణయాలు కూడా తప్పుగానే ఉంటాయి. ఉదాహరణకు, ఓ ప్రాంతం గురించి తప్పుడు డేటా, తప్పుడు ట్రైనింగ్ ఇస్తే ఏఐ కూడా తప్పుగానే ఇస్తుంది. మనిషి మూర్ఖత్వమే ఏఐ మూర్ఖత్వాన్ని పెంచుతుంది. అందుకే ఏఐ నిర్ణయాలను నమ్మడంలో కూడా మనిషి జాగ్రత్త పడాల్సిందే. చాట్ జీపీటీ, గ్రోక్, డీప్ సీక్ చెప్పినంత మాత్రాన అంతా నిజమనుకోవడం మూర్ఖత్వమే. స్వయంగా క్రాస్ చెక్ చేసుకోకుండా ఒక డాక్టర్ గుడ్డిగా చికిత్స మొదలు పెడితే ఎలా ఉంటుంది? మనిషి ప్రాణాలే పోతాయి. ఇది మానవ బలిని నాశనం చేసే స్థాయికి వెళ్ళొచ్చని అంచనా వేసినట్టు పరిశోధకులు తెలిపారు. ఏఐ వల్ల వచ్చే ముప్పులను ఓ అధ్యయనం వర్గీకరించింది. డేటా దుర్వినియోగం, తప్పులు జరిగే అవకాశాలు, తప్పుడు సమాచారం వంటి అంశాలపై స్పష్టంగా వివరణ ఇచ్చింది. ఏఐ మానవ బలికి విపత్తుగా తయారవుతుందంటే దానికి కారణం మనిషే, మన ఆలోచనలే. మనిషి బాధ్యత మరిచి దురుద్దేశంతో వ్యవహరిస్తేనే ఏఐ కూడా అలాగే మారుతుంది. కాబట్టి ఏఐ ప్రమాదకరంగా మారడమా, మారకపోవడమా అనేది మనిషి ఆలోచనపైనే ఆధారపడి ఉంది. మనిషి విలువలు తప్పుగా ఇస్తే ఏఐ కూడా విలువలు లేకుండా ఉంటుంది. మరి విలువలతో కూడిన ఎథికల్ ఏఐని తయారు చేయాల్సిన బాధ్యత మనిషిపైనే ఉంది. ఏఐ డెవలపర్లు, కంపెనీలు, వినియోగదారులు, ప్రభుత్వాలు సమిష్టిగా బాధ్యత తీసుకుంటేనే ఏఐ ప్రమాదకారి కాకుండా ప్రయోజనకారి అవుతుంది. ఏఐకి ఫీడ్ అయ్యే డేటా అంతా మనిషి జీవితమే. ఏఐని ఎంత బాగా వాడుకుంటామనే దానిపైనే మన భవిష్యత్తు కూడా ఆధారపడి ఉంటుంది. మన మూర్ఖత్వాన్ని ఏఐకి ఇస్తే అది వెనక్కి తీసుకోలేనంత వినాశనం జరుగుతుంది. కాబట్టి మనిషి తన తెలివిని నిరూపించుకోవడం కోసం కాకుండా ప్రపంచం మేలు కోరడమే లక్ష్యంగా ఏఐ పరిశోధనలు జరగాలి.